ఇటు సత్యాన్ని సులభంగా మనం గుర్తించవలనన్నా మూడు విధములైనటువంటి యొక్క మంత్రములు అత్యవసరము. భద్రం శృణ్వంతు ఒక మంత్రం, రెండవది భద్రం పితృవంతు, మూడవది భద్రం తృణ్వంతు. ఈ మూడు మంత్రములు మనం ఆచరణలో పెట్టినప్పుడు సాక్షాత్కారమునకు వెతకనక్కర్లేదు. భద్రం తృణ్వంతు. శృణ్వంతు అనగా ఏమిటి? నేను రెండవ రూపము కాదు, రెండవ రూపము జగత్తులో లేనే లేదు. భద్రం శృణ్వంతు, రెండవ వినికిడి నాకు ఏమాత్రము లేదు. భద్రం కుర్వంతు, నేను రెండవ పని చేయనక్కర్లేదు. అనగా ఏ యొక్క సాధనలు నేను చేయనక్కర్లేదు. ఒక్కటే ఆత్మ అనేటువంటి ఏకత్వాన్ని గుర్తించినటువంటి వ్యక్తికి ఇంక సాధనలు ఎందుకు? అన్ని శబ్దములు కూడాను ఒక ఆత్మతత్వం యొక్క రియాక్షన్లే, రీసౌండ్లే. కనుక మరొక శబ్దాన్ని నేను విననక్కర్లేదు కదా. సర్వకర్మల యొక్క సారమే దైవత్వము. భద్రం కుర్వంతు అనగా దివ్యమైనటువంటి దర్శనము, దివ్యమైనటువంటి సంభాషణ, దివ్యమైనటువంటి యొక్క కర్మలు అన్నీ కూడాను ఒక దైవత్వమునందే ఉంటున్నవి. నువ్వు టమ్లర్ తీసుకొని పోయి పెద్ద సముద్రం కదా అని చెప్పి దాన్ని ముంచితే ఆ టమ్లర్లో నీళ్లు వస్తాయి. కానీ ఇది సముద్రం కదా అని టమ్లర్ అంతా కూడా ముంచి రాదు నీరు. టమ్లర్కి ఎంత పరిమితం ఉన్నదో అంత నీరు మాత్రమే పడుతుంది. సముద్రంలో ఏ టేస్ట్ ఉంటుండదో టమ్లర్ వాటర్ లో కూడా అదే టేస్టే ఉంటుంది. అదే విధంగానే దైవశక్తి అనేటువంటిది తన యందు ఏ విధంగా ఉండినప్పటికీ కానీ పరిమితమైనటువంటి దీంట్లో ప్రవర్తించుతున్నప్పుడు పరిమితంగానే కనిపిస్తుంటాయి. ప్రతి మానవుని యందు కూడా ఈ శక్తి ఉంటున్నది. కనుకనే ఈశ్వర సర్వభూతానాం అన్నారు, ఈశావాస్యం ఇదం జగత్ అన్నారు. కనుక ఈ విధమైనటువంటి యొక్క హృదయానికి సంబంధించినటువంటి యొక్క కెమెరా నుంచి అన్ని రకములైనటువంటి చిత్రములు కూడా అనుభవిస్తూ ఉంటారు. ఈ పిక్చర్స్ అంతా కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే హృదయం నుంచి వచ్చినటువంటి ప్రతిబింబాలే. ప్రతి దానికి రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్. కనుక ప్రపంచంలో మనం చూసేదంతా కూడా పరమాణువుల యొక్క రీసౌండే, పరమాణువుల యొక్క నిశ్శబ్దమే, పరమాణువుల యొక్క రియాక్షనే, అంతా పరమాణువుల యొక్క తత్వమే. ఇలాంటి పరమాణువుల యొక్క తత్వాన్ని ప్రతి మానవుడు కూడా గుర్తించడానికి ప్రయత్నించాలి.